విజన్ 20 తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీపీఎల్ సంఖ్య దాదాపు 70% కంటే ఎక్కువ ఉన్నమాట వాస్తవం కదా. ఇది మీ లెక్కలే కదా, ప్రభుత్వం లెక్కలే కదా. మరి సంపద పెరిగింటే మీ విజన్ చాలా గొప్పదైంటే ఇది ఒక డైలాగ్ కూడా గుర్తుకొస్తుంది. ఒక పాటలో ఏదో పాటలో ఉంది, ఏదో తిమ్మిరి నాయన తేజపల అని. తిమ్మిర నాయన అంటే గుడ్డివాళ్ళు అని. దాంట్లో తేజస్సు ఏందో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అట్లాగే మీ విజన్లో కూడా ఉన్న తేజస్సు ఏందో నాకు అర్థం కావడంలే. బీదరికాన్ని పెంచడమేనా? దాన్ని మర్చిపోయాం అనుకుంటున్నారు మీరు. ఇంకా ఉన్నాం అందు చాలామంది గుర్తుకుంది అది ఆఖరికి. ఎవరికెవరు గుర్తుకుందంటే మీ పైన బహుశా ఆ స్కాలర్ పేరు మర్చిపోయినా ఒక బుక్కే రాశారు. హైటెక్ సిటీ చుట్టుపక్కల భూములు ఏ విధంగా అవి ఒక వర్గానికి ఉపయోగపడ్డాయి అని ఒక డాక్టరేటే ట్రైన్ చేసిన ఉంది హిస్టరీ. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా విషయాలు. ఆ రోజైన ఒకానొక పరిశీలనలో ఒక మాట మాట్లాడతారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది చాలా డార్లింగ్ స్టేట్గా మారిపోయింది అని మాట. దేనికి రావాలి, పెట్టుబడి పెట్టాలి, ఉద్యోగాలు రావాలి, సంపద పెరగాలి, రావాలి, పెట్టుబడి పెట్టాలి, సంపదంతా ఎత్తుకుపోవాలి. ఆ ఎత్తుకుపోయే కార్పొరేట్లకు మీరు దారి చూపించిన మాట వాస్తవం కదా. ఏమొచ్చింది చెప్పండి మీరు మీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి. అది పోయిన తర్వాత మీరు చాలా స్పష్టంగా ఆ రోజున మాట్లాడారు. ఏం మాట్లాడారంటే అందరూ గమనించాలి, పాత రాజకీయాలకి కాలం చెల్లింది, నేను కొత్త రాజకీయాలని తయారు చేస్తాను. కొత్త రాజకీయాలంటే జన్మభూమి కమిటీలకే మొత్తం అధికారులు కట్టబెట్టడమా? పాత రాజకీయాలంటే మీరు స్పష్టంగా మనం ప్రకటించినట్లు పొలిటికల్ గవర్నెన్స్ చేయడమా? చెప్పాలి బాబు గారు.